గత 2 సంవత్సరాల క్రితం కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. వరద బాధితుల్లో మొత్తం కొండాయి మొత్తం మునిగిపోయి దాదాపు 9 మంది చనిపోయే విషయం కూడా రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. మాకు అప్పటి నుంచి ఇల్లు ఇస్తాం, పురనివాసం ఇస్తామని కూడా మాట ఇచ్చారు. కానీ కొంతమంది అటు ఉంటాం, కొంతమంది ఇటు ఉంటాం అనే కారణాల వల్ల అది ఇంకా ఇటు డిసైడ్ కాలేదు. 2 సంవత్సరాలు దాటిపోయినాక కూడా మాకు ఇప్పుడు ఎలాంటి స్థిర నివాసం లేదు. ఫస్ట్ వరదలు వస్తే పోయేది మాత్రం మా ఎస్సీ వాళ్ళు. అందుకే ఇప్పుడు మా ఎస్సీ వాళ్ళందరం కలిసి దాదాపు ఒక 80 కుటుంబాల వరకు కూడా ఇప్పుడు వాగు దాటి దొడ్ల అనే గ్రామం మాకు తలదాచుకోవడానికి మేము ఇక్కడ దొడ్ల వరకు వచ్చేసినాక ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫారెస్ట్ వాళ్ళు కానీ మిగతా రైతులు కానీ ఇక్కడ మా దొడ్ల శివార్లో మీరు ఉండడానికి అర్హత లేదు, మీరు ఇంకెక్కడైనా ఉండండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే వాయిస్ కొంతమంది ఇంకా తీసుకొచ్చి చెప్పినాక మేము ఇక్కడ స్థిర నివాసం కూడా ఉండడానికి పరిస్థితి లేదు, ఇప్పుడు తలదాచుకునే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. సీతక్క కానీ ఎవరైనా కానీ సహాయం చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సీతక్క దయచేసి సహాయం చేయాలి, ఎందుకంటే మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అందరికీ మీకు తెలుసు. 2 సంవత్సరాల నుంచి ఒక వారం రోజులు చెప్పేసి టైం ఇచ్చేసి మాట్లాడారు. వారం రోజుల మిమ్మల్ని ఆదుకుంటాం ఎక్కడున్నా అని చెప్పేసి మాట్లాడారు. వారం రోజులు కాదు, ఇంకా 3 ఎక్స్ట్రా రోజులు 10 రోజులైనా మేము ఆగుతాం, కానీ దయచేసి మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే